కార్యక్రమం నిర్వహిస్తున్నాను. వారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకా చివరిగా పత్రికని నిర్వహించడం చాలా కష్టం. నిర్వహించడమే కాకుండా మీరందరికీ కూడా నేను పత్రిక ధర కాకుండా మీ ఇంటికి ఉచితంగా పంపిస్తాను ప్రకటించారే చెప్పండి. లాయర్ పత్రిక అధినేత శివకుమార్ రెడ్డి గారు నేను పత్రికను ఇంటికి పంపిస్తాను, మీ చిన్నవాళ్ళు పంపించండి అని చెప్పి అడిగారు. ఆ పత్రికని పంపించడమే కాకుండా ఈ పుస్తకానికి సంబంధించిన అనుభూతిని కూడా ఆయన గుర్తు చేసుకొని ఇంకో మాట గుర్తు చేశారు. సంగీతం శ్రీనివాసరావు గారు అది అక్కడ ఉండాల్సిన కాదండి, ఇంకో 10 ఏళ్ళ తర్వాత చూద్దాం, చూసిందా బాగుండేది అనిపించడం కూడా ఒక గుర్తు చేసుకోండి బాగుంది. మొత్తం మీద తన పుస్తకం కొద్ది నిమిషాల్లో చదివి ఆయన కూడా తన పాల్గొంచుకొని ఆనందించడానికి అనుకూలించడానికి శివప్రభాత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికన్నా ముందర మేమే వేదిక మీద ఉంటే మేము కూర్చుని చెప్పుకోవాలా? కృతజ్ఞతలా చెప్పాల్సింది ఎవరికి? 150 మంది వచ్చారు, ఏ ఒక్క కుర్చీ ఖాళీ లేదు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సాహితీకారులే, సాహితీకారులే. వాళ్ళందరూ కూడా అక్షరాన్ని కాబట్టి ప్రతి ఒక్కరికి మీరు తెలియజేస్తున్నాము. అన్నిటికన్నా మించింది నాకన్నా వయసు పెద్దగా ఉండేటువంటి మా వంశన సారు చాలా మంది ఉన్నారు. నాకన్నా 10 ఏళ్ళ వయసు పెద్దలు వచ్చారు. అక్కడ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా సాహితీ మిత్రమండలి తరఫున, దుబారా తరఫున, పుస్తక ఆవిష్కరణ తరఫున మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను చెప్పినాక లీగులు దానికి మీ అందరికీ వల్ల నేను తెలియజేస్తూ ఒక్క సభ ముగించే ముందర చిన్న కార్యక్రమం ఉంది, కాదు చేయాలి. ఆ కార్యక్రమాన్ని ఒక వ్యక్తిని పిలిచి పరిచయం చేసి శ్రమించిన వాడికి సభ ఫలితంగా మనం గుర్తించడం చాలా అవసరం ఉంది. కనుక ఆయన మీకు అబ్బాయిని పిలుస్తారు. ఇప్పుడు అతనికి గౌరవించిన తర్వాత సభ నిర్వహిస్తుందని తెలియజేస్తున్నాను. ఒక 2 నిమిషాలు. స్పందనంతా కూడా ఈ పుస్తకాన్ని మొత్తం టైప్ చేయించి దానికి చక్కటి ప్రింటింగ్ ఇచ్చి 1 సంవత్సరం పాటు వీటన్నిటిని టైప్ చేసి ఆఖరణ 3 రాత్రులు ఇద్దరు కూర్చొని దాన్ని సరిచేశారు. మేము ప్రూఫ్ దిద్దితే దాన్ని మళ్ళీ చక్కగా చేయడం అనేది శివ గారు, సుబ్బారావు గారు ఇద్దరు కూర్చొని చేశారు. వారి కృషిని మనం గుర్తిద్దాం. పొదిలి శివ వేదిక మీదకి వచ్చి మా చిరు సన్మానాన్ని అందుకోవాల్సిందిగా కూర్చున్నాం. చాలా రాత్రి పొగుడు 2 సంవత్సరాల పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. దానికి అభినందనలు. శ్రమ పడ్డ వాళ్ళకి ఇప్పుడు అవార్డు ఉంటుంది, రివార్డు ఉంటుంది. అట్లాగే కృషితో వచ్చినటువంటి పుస్తకాన్ని ఈరోజు ఆవిష్కరించుకున్నాం. ఆయనకి అభినందనలు తెలుపుకుంటున్నాం. ధన్యవాదాలు. పోతే ఇప్పుడు ఆఖరిగా ఈ పుస్తకాన్ని రాయడంలో ఉద్దేశం కానీ ఆయన చేసిన కృషిని కానీ వివరిస్తూ సుబ్బారావు గారిని స్పందించవలసిందిగా కోరుతున్నాం. నేను గత 30 ఏళ్ళగా ఈ సాహిత్య రంగంలో ఉన్నప్పటికీ నా తొలి అక్షరాలు మా అన్న ఈటీ రామారావు నేర్పించారు, చేయించారు. ఎందుకంటే నేను 4-5 తరగతుల్లో ఉన్నప్పుడే గ్రంథాలయాలకు వెళ్ళే అవకాశం వచ్చింది. ఎందుకంటే అప్పటికే మా అన్న కథలు, వేషాలు రాస్తూ ఉండేవారు.
అలా రాస్తున్నప్పుడు కనీసం మేము లైబ్రరీకి వెళ్ళి కూడా చూసే అవకాశం మాకు ఉండేది కాదు. ఎందుకంటే లైబ్రరీలో పిల్లల్ని బొమ్మలు తెస్తారు, అడ్డం తెస్తారు ఏమైనా వచ్చేవాళ్ళు కానీ అలాగే ముందు కూడా రాణించేవాళ్ళు కాదు. అలాంటి దశలో మా ఇళ్ళ పక్కనే ఒక గ్రంథాలయం ఉంటే మా బావ పున్నయ్య గారు దగ్గర నుండి తీసుకుపోయి నన్ను లైబ్రరీకి పరిచయం చేసి మీ అన్న కథం ద్వారా చదువు అని చెప్పేవాడు. మా అన్న పేరు ఈటీ రామారావు. అలా గ్రంథాలయాలు అక్షరాలతో స్నేహం, సన్నిహితం, పరిచయం, బాంధవ్యం అన్నీ ఏర్పడ్డాయి. ఆ బాంధవ్యమే నన్ను కవిత వైపు, చరిత్ర వైపు మళ్ళించేదానికి మా గురుదేవుడు బండి నాగరాజు, నలుపల్లి రాంగోపాల్ రెడ్డి గారు, నాగవేర కోటేశ్వరరావు గారు ఇలా అందరూ కూడా చేయి ఇవ్వబట్టి, సహకారం ఇవ్వబట్టి ఇంట్లో అమ్మా నాన్న కూడా, ఎందుకంటే నేను తిరుపతిలో ఉన్నప్పుడు కూడా ఇంటికి ఉత్తరాలు వచ్చినా కూడా అమ్మా నాన్న అంగీకరించేవాడు కాదు సహజంగా. కానీ మా నాన్న పోలీస్ కానిస్టేబుల్ అయినప్పటికీ కూడా నాకు వచ్చిన ఉత్తరాలన్నీ కూడా కట్టి మళ్ళీ కూడా తిరుపతికి పంపించేవాడు పోస్టులో. అలా సహకరించేవాడు. ఎందుకంటే మాకున్న ఒక జిజ్ఞాస, ఒక ఆశయము, సాహిత్యం మీద మా అన్న నుంచి మాకు వచ్చిన సంక్రమిస్తున్న నేపథ్యంలోనే మాకు అంతా చేయండి ఇవ్వబట్టి మేము ఈ పుస్తకాలు రాయగలిగాము, 4 ముక్కలు అందించగలుగుతున్నానేమో అనిపిస్తుంది. ఇక చరిత్ర గురించి వస్తే చాలా వివాదాలు ఎదుర్కొన్నాం, చాలా అవమానాలు ఎదుర్కొన్నాను. ఒక్కొక్క దశలో కళనీళ్ళు కూడా పడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నెల్లూరు కథ, తొలి కథ నెల్లూరు తేను అది తాతాచార్యులే అనే దానికి నేను ఈ వార్త పబ్లిష్ కావాలి అంటే చాలా అవసరం పడ్డాను. కానీ ఎక్కడికో కాదే మా ఆంధ్రజ్యోతి సాహిత్య పేజీకి నేను పంపిస్తే యాక్సెప్ట్ చేయలేదు. కానీ సంబంధించిన రికార్డు కూడా నేను 6 నెలల పాటు వాళ్ళకి నేను పంపించగలిగాను. అప్పుడు కానీ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. దాన్ని స్టేట్ పేజీలో, సాహిత్య పేజీలో ప్రచురించిన తర్వాత 6 నెలల పాటు అదే సాహిత్య పేజీలో వివాదం నడిచింది. అయినప్పటికీ కూడా రంగనాయకమ్మ కానివ్వండి, ఇలాంటి ప్రముఖులందరూ కూడా నెల్లూరు కథని అంగీకరించగలిగారు. అలాంటి రోజుల్లోనే మళ్ళీ ఇంకో వివాదం వచ్చింది. ఎందుకంటే ప్రస్తుతం లస్సీ సెంటర్ ఉన్న సమయంలో అక్కడే ఒక పెద్ద వేసగృహం ఉండింది. ఆ వేసగృహంలో ఉన్న ఒక అమ్మాయి, అంటే ఇది నేను పుట్టడం జరిగింది, అక్కడ ఒక చిన్న కుర్రాడి చేత బంకు పెట్టించింది, గిల్లి బంకు. ఆ గిల్లి బంకు పెట్టించిన తర్వాత ఆమె దగ్గరికి వచ్చే, అంటే ఆమె కానివ్వండి, అక్కడ ఉన్న వాళ్ళ వేసే దగ్గరికి కానివ్వండి, వచ్చే చాలా మంది దగ్గరికి అందరూ కూడా గిల్లి కొనుక్కోరండి, అప్పుడు మాత్రమే నా దగ్గరికి రండి అనే ఒక నిబంధన పెట్టేవారు అనమాట. ఎందుకంటే ఆ పిల్లలు ఇద్దరిని కూడా మనం ఎంకరేజ్ చేయాలి. ఆ పిల్లలు ఇద్దరు ఎవరంటే నెల్లూరుకి సంబంధించి ఒక సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన ఒక బ్రాహ్మణ యువకుడు, ఇంకొక ముస్లిం యువకుడు. వాళ్ళు ఎంత దారిద్ర్యం అనుభవించారంటే ఆఖరికి వాళ్ళ భార్యలు తర్వాత డెలివరీ అయితే ఆ బట్ట ఎత్తుకుపోయి వాళ్ళే పెన్నా నదిలో శుభ్రపరచుకోవాల్సిన స్థితి వచ్చింది. అంటే ఆర్థిక పరిస్థితి. ఇవన్నీ ఆవిడ చూసి వాళ్ళ దగ్గరికి కొంటేనే మీరు చేయాలి, నా దగ్గరికి రావాలి అనే ఒక నిబంధనతో వాళ్ళని ప్రోత్సహించారనమాట. అలాంటి చరిత్ర కూడా మనకు ఉంది. కానీ ఇవన్నీ నిజానికి వెలుగులోకి వస్తే కొంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు, కొంతమంది చేయటం లేదు. అయినా కూడా ఎంతో చరిత్ర ఉంది. ఎన్నిటి కూడా నా ఒక్కడి వల్ల మాత్రం కాదు, ఎంతో మంది. ముఖ్యంగా ఏంటంటే మా విఎస్ రామచంద్రరావు గారు, కాళిదాస్ పురుషోత్తం గారు, అనంతరామయ్య గారు, విజయవాడ టీవీ పూర్ణచంద్ర గారు, ఇలాంటి ఎందరో గురువులు, పెద్దలు, మిత్రులు, సన్నిహితులు అందరూ చేయంతో ఇవ్వబట్టే నేను ఈరోజు పుస్తకం తీసుకొచ్చాను. ఈ పుస్తకం తీసుకోవడం వెనక కూడా నా ఒక్కడి వల్ల కాదు. ఎందుకంటే ఆర్థికంగా కూడా చాలా మంది, అందులో కూడా ఇంచుమించు నాకు ఆర్థికంగా చేసిన 5 మంది 6 మంది పేర్లు కూడా అందులో నేను ముద్రించుకున్నాను కృతజ్ఞతగా. అంతకుమించి నేను ఏం చేయలేదు. కాబట్టి ఒక కావ్యం వెనక, ఒక పుస్తకం వెనక ఎంత శ్రమ ఉంది, ఎంత ఖర్చు ఉంది, ఎంత అనే దానికోసమే నేను చిన్న ఎగ్జాంపుల్గా చెప్పాను. కానీ ఇది అంత సులభంగా మాత్రం నా వల్ల అయ్యేది కాదైతే, అంటే దీని వెనక ఎన్నో అవమానాలు, కష్టాలు, కన్నీళ్ళు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎంతో మందికి ఎంతో చరిత్ర ఉంది, కానీ బయటికి రావడంలా. ఫోటోలు ఉన్నాయి, చరిత్ర ఉంది, రావడం లేదు, ఇవ్వడం లేదు. అది ఇందాక మన ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు అదే పరిస్థితి అనమాట. కానీ ఈ చరిత్ర పుస్తకం వరకు నా ఒక్కడిదే ఉంది అనేది మాత్రం నేను అంగీకరించలేకపోతున్నాను. ఎందరో పెద్దల సహాయము, సహకారం ఉంది. కాబట్టి వారందరినీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా సభాధ్యక్షుల గారికి నమస్కారం. ఇప్పుడు జిఆర్ ట్రస్ట్ అధ్యక్షులు గుర్రా రమణయ్య గారు ఒక చిరు సన్మానం.
ఓకే ఓకే ఒక గొప్ప పని చేసిన వాడిని సన్మానించడం అనేది మన సాంప్రదాయం. దానికి వద్దనుకున్నారు, కానీ సన్మానించడం అనేది సాధారణంగా వారు సహృదయంతో ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు. గుర్రా రమణయ్య గారు వారి సహృదయం తెలియజేస్తూ సుబ్బారావుని ఆదరించినందుకు ధన్యవాదాలు. సార్ రండి. ఎవరికైనా మంచి పని చేసిన వాళ్ళని అభినందించాలని ఉంటుంది. మీరు వెంకటేశ్వర గారు, అందులో రాష్ట్ర గారు ఈ వార్త సేకరణలో ఇందుకోవడానికి సుబ్బారావు గారు ఆంధ్రప్రదేశ్లో రాస్తుంటారు. దీనికి చాలా మంది పరిచయస్తులు, వారందరూ అభినందనలు అందుకుంటూ ఈరోజు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించాము. మీరందరూ తప్పకుండా ఈ పుస్తకాన్ని తీసుకొని చదివి అనుభూతిని పొంది వాటిని మీ స్పందన తెలియజేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. మీరు తప్పక చదవండి, చాలా ఉపయోగపడతారు. మంచి సంతోషం. రేపు కస్తూర్బా కళాక్షేత్రంలో రామ్జీ బృందంచే ఇంద్రజాల ప్రదర్శన ఉంటుంది. మీరందరూ అక్కడికి విచ్చేసి ఆ ఇంద్రజాల ప్రదర్శనని కలిగించాల్సిందిగా కోరుతున్నాం. రేపు సాయంత్రం 6 గంటలకి మీరు కళాక్షేత్రంలో మీరు ఇంద్రజాల ప్రదర్శనని వీక్షించవచ్చు. ధన్యవాదాలు. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సభను ఇంతటితో ముగిస్తున్నాం.